హాయ్ సార్, ఐ యామ్ హరి. ఇప్పుడు మనం మహేశ్వరం టౌన్లో ఉన్నాం సార్. మహేశ్వరం టౌన్లో ఒక 200 గజాలు నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ సేల్కి వచ్చింది సార్. దాని గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను సార్. ఇప్పుడు ఇక్కడ ఈ కాంపౌండ్ వాల్ ఉంది కదా సార్, ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి అక్కడ స్టోన్ ఉంది కదా సార్, ఆ స్టోన్ నుంచి ఇలా ఉంటుంది సార్. ఫ్లాట్ సైజ్ వచ్చేసి 36x50 సార్. ఇది ఈస్ట్ సైడ్ రోడ్ వచ్చేసి 33 ఫీట్ రోడ్ సార్. ఇక్కడ నార్త్ సైడ్ వచ్చేసి 33 ఫీట్ రోడ్ సార్. ఈ కాంపౌండ్ వాల్ ఉన్నదే సార్ సైడు. అక్కడ స్టోన్ ఉంది కదా సార్, ఆ స్టోన్ నుంచి వెళ్ళి 36x50 సార్ ప్లాట్ సైజు. ఈ డిటీసీపీ లేఅవుట్ సార్. అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా సార్, అక్కడ ఫ్రీ కాస్ట్ కనిపిస్తుంది కదా, అది హీరో మహేష్ బాబు వాళ్ళు ఒక 40 acres ల్యాండ్ తీసుకున్నాడు సార్. అందులో విల్లాస్ ప్లాన్ చేస్తున్నాడు సార్ వాళ్ళు. మనం మహేశ్వరం టౌన్కి ఆనుకొని ఉంటుంది సార్ ఈ లేఅవుట్. ఇప్పుడు అక్కడ వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా సార్, ఆ బిల్డింగ్ దగ్గర గవర్నమెంట్ సెక్టార్స్ మొత్తం అక్కడనే ఉంటాయి సార్. మండల్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, సబ్ రిజిస్టర్ ఆఫీసు, కోర్టు, స్కూల్స్, కాలేజు, బస్ స్టాప్ అన్నీ అక్కడనే ఉంటాయి సార్. ఇది మహేశ్వరం టైంలో కరెక్ట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ సార్. ఇది లో బడ్జెట్ ప్లాట్ సార్. ఇసోన్ ప్లాట్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి సార్. ఇది మహేశ్వరం టౌన్కి ఆనుకొని ఉంటుంది సార్ లేఅవుట్. ఇది ఒక చిన్న లేఅవుట్ సార్, ఒక 10 acres లేఅవుట్. ఇసోన్ లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి సార్. ఇది మహేశ్వరం టౌన్కి ఆనుకొని ఉంది సార్. 1 year 2 yearsలో మహేశ్వరం మున్సిపాలిటీ అవుతుంది సార్. మున్సిపల్ అయితే మంచి రిటర్న్స్ వస్తాయి సార్. ఏదేమున్నా కానీ ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే మంచి, మీరు రేపన్నాడు మళ్ళా సేల్ చేసుకున్నా కానీ మంచి రిటర్న్స్ వస్తాయి సార్. ఇప్పుడు అక్కడ ఆరెంజ్ కలర్ షెడ్ కనిపిస్తుంది కదా సార్, అక్కడ మహేశ్వరము టెంపుల్ ఉంటుంది సార్. టెంపుల్ చాలా ఫేమస్ సార్. మీకు ఆ టెంపుల్ది ఒక లాస్ట్కు కొంచెం వీడియో పెడతాను సార్, చూడండి మీరు. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ గమనించండి సార్. మహేశ్వరం టౌన్లో ఇప్పుడు అక్కడ ఆరెంజ్ కలర్ అది ఉంది కదా సార్ షెడ్ పక్కన అక్కడ రైట్ సైడ్ అక్షత వాళ్ళది లేఅవుట్ వేసాడు సార్. అందులో ఒక 30,000 చెప్పి ఒక 27-28,000 వరకు అమ్ముతున్నాడు సార్. మళ్ళీ అక్కడ షెడ్ ఉంది కదా సార్, బ్లూ కలర్ షెడ్, అక్కడ ఒక కొత్తది హెచ్ఎండి లేఅవుట్ పడుతుంది సార్. అక్కడ వాళ్ళు ఒక 35,000 చెప్పి 30,000 వరకు అమ్ముతున్నాడు సార్. ఇక ఇక్కడ లోపలికి వెళ్తే ఈ రోడ్ నుంచి వెళ్ళి స్ట్రేట్ వెళ్తే మన శ్రీశైలం హైవేకి కనెక్టింగ్ రోడ్ సార్ అది. ఆ రోడ్ నుంచి లోపలికి వెళ్తే రిసార్ట్స్, గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్, వీకెండ్ హోమ్స్ చాలా ఉన్నాయి సార్. నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అంటే ఆర్ట్ కేక్ లాంటిది సార్. తీసుకొని పెట్టుకున్నా కానీ మంచి రిటర్న్స్ వస్తాయి సార్. ఇది 33 ఫీట్ రోడ్డు, ఇది 33 ఫీట్ రోడ్ సార్. ఇలా ఉంటుంది సార్ ఫ్లాట్. మన లొకేషన్ హైలైట్స్ వచ్చేసి మన ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి వెళ్ళి ఒక 7-8 minute డ్రైవ్లో రావచ్చు సార్ ఈ సైడ్కి. మరియు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి ఒక 10-12 minute డ్రైవ్లో రావచ్చు సార్ ఈ సైడ్కి. మరియు ఫార్మాసిటీ ఉంది కదా సార్, ఫార్మాసిటీ నుంచి వెళ్ళి ఒక 10 minute డ్రైవ్లో రావచ్చు సార్ ఈ సైడ్కి. మరియు మంచంపల్లి క్రాస్ రోడ్ ఉంది కదా సార్, మంచంపల్లి క్రాస్ రోడ్ నుంచి వెళ్ళి ఒక 5 minute డ్రైవ్లో రావచ్చు సార్ ఈ సైడ్కి. ఈ ప్లాట్ వచ్చేసి చాయిస్ ప్రాపర్టీ సార్, మిస్ చేసుకోకండి.
ఫస్ట్ టైం మనం ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. మన హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న మహేశ్వరంలో ఒక అద్భుతమైన శివాలయం ఉంది. దీన్నే శ్రీ శివగంగా రాజరాజేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తారు. ఇక్కడ తెలంగాణలో ఎక్కడా లేనటువంటి ఒక పెద్ద కోనేరు ఉంటుంది. అండ్ ఈ కోనేరు చుట్టూ కూడా శ్రీ హరిహరేశ్వర స్వామి, ముక్తేశ్వర స్వామి, అభిముక్తేశ్వర స్వామి, అఘోరేశ్వర స్వామి, అమరేశ్వర స్వామి, అమృతేశ్వర స్వామి ఇలా 16 శివాలయాలు ఉంటాయి. సో భక్తులందరూ కూడా ఫస్ట్ ఈ 16 శివలింగాల్ని దర్శించుకున్న తర్వాత కోనేరు మధ్యలో ఉన్న శివాలయాన్ని దర్శించుకుంటారు. తర్వాత మళ్ళీ ఈ ఆలయం కిందనే ఉన్న రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకుంటారు. నిజంగా అద్భుతం కదా. అయితే ఈ ఆలయాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం కాకతీయులు కట్టించారు. అయితే తర్వాత ఔరంగజేబు పరిపాలిస్తున్నప్పుడు ఈ ఆలయాన్ని మొత్తం కూడా ధ్వంసం చేశారంట. మళ్ళీ ఇక్కడి ప్రజలు ఈ ఆలయాన్ని పునర్నిర్మించుకున్నారు. అయితే ఈ ఆలయాన్ని ఇక్కడి ప్రజలు రెండవ శ్రీశైలంగా కూడా పిలుస్తారు. ఇంకా ఈ ఆలయం కోనేరు నుంచి గోల్కొండ కోటకి ఒక స్వరంగ మార్గం ఉందంట. సో ఈ ఆలయంలో శివాలయంతో పాటు వినాయకుడు ఇంకా నాగదేవతలు ఇలా చాలా ఉపాలయాలున్నాయి.